దాడి ఏ విధంగా జరిగిందండి అసలు? ఎగ్జాక్ట్. గొడ్డళ్ళు, బరిసెలు. ఎందుకంటే ఆయన ఒంటి మీద దాదాపు ఒక 30-35 పైన గాయాలున్నాయి. గొడ్డళ్ళు ఉంటాయండి బాగా. ఆ పెద్ద పెద్ద వాటితో ఇక్కడ మెడ మీద, వీపు మీద. అంటే ఇక వాళ్ళు చాలా అరాచకంగా వచ్చిన వ్యక్తులండి వాళ్ళు. అసలు నాకు తెలిసి రంగా గారిని కూడా చంపుతున్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదనే అనుకుంటున్నాను. ఎందుకంటే అది తెలిసిన వాళ్ళు భయంతో కూడా వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడో కిరాయి వాళ్ళని, ఆ చుట్టుపక్కల వాళ్ళని మాత్రం కాదు. నాకు తెలిసినంత వరకు బయట ఏ కర్నూలు వైపు, మహబూబ్ నగర్ వైపు, కడప అటు సైడ్ ఎక్కడెక్కడి నుంచో అనంతపూరు అట్లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి, కొన్ని గ్రూపుల్ని తీసుకొచ్చి చేయించింది అని అనుకుంటున్నాను నేను. దాన్ని ఆల్రెడీ సిబిఐ కేసు చేయడం కూడా జరిగింది. కానీ చివరికి ఆ కేసు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. చాలా చాలా బాధాకరంగా ఉంది. ఒక్కసారి ఆ ప్రాంతం ఏ విధంగా మారిందండి ఆ టైంలో మీరు చూసినప్పుడు? అంటే మేమందరం భయపడిపోయాం. ఇంత దారుణానికి. అంటే ఇంటి దగ్గర ఉన్న ఒక వ్యక్తి, పోనీ ఈయనేమన్నా మామూలుగా పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడో 10 మంది వచ్చి అటాక్ చేయడం ఏదో జరిగిందని అంటే అనుకోవచ్చు. అందులో అప్పటికి 6 రోజులు నిరాహార దీక్ష చేస్తా, చాలా నీరసంగా ఉండి తెల్లవారుజామున అట్లా వచ్చి చేసి ఇంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించింది నాకు తెలిసిన తర్వాత న్యాయానికి రోజులు లేవు అనేది ఒకటి అనిపించింది. కానీ అలాంటి వాళ్ళని వదలకూడదని మాత్రం కసి నాలో అప్పటి నుంచి ఉందండి. ఇప్పటికీ ఉంది. ఏం చేస్తారండి అసలు? అంటే తెలిసి తప్పనిసరిగా ఇప్పుడు న్యాయపరంగా నేను వెళ్తాను, లీగల్గా వెళ్తారు. 100% వెళ్తాను. అంతేగాని వ్యక్తిగత దాడి చేయడం అలాంటి ఎప్పుడు లేదండి. అలాంటిది ఎప్పుడు లేదు. ఎప్పుడు చేయం కూడా. రంగా గారు చేశారు. ఇప్పుడు అంటే ఇలా వీడియోలో ఉంది కదా, బయటికి వెళ్తుంది కదా అని ఇలా చెప్తున్నారా, లేదంటే వ్యక్తిగతంగా దాడి చేద్దామని? పోనీ రంగా గారు ఎప్పుడన్నా పోనీ దాడి చేసిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఆయన ముఖ వర్చస్ ఎట్లాంటిది అంటే, బాధలో ఉన్నోడికి ఏమో చెప్పుకోవాలనిపిస్తుంది, తప్పు చేసినోడికి ఏమో భయంగా దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది అనమాట. మేబీ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు తప్పు చేసినోడి మీద ఎప్పుడన్నా ఒకసారి కొట్టుండొచ్చేమో. అంటే చేయి చేసుకోవడం సహజంగా. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా అట్లా కొట్టడం ఏదో జరిగితే ఆ ఒక్క చిన్నపాటి భయంతో అమ్మో వీళ్ళు ఏదైనా చేస్తారేమో అన్న ఒక చిన్న దీంతో చాలా వరకు కంట్రోల్ చేసామండి మేము. ఇప్పుడు అయినా అండి అందుకని నేను న్యాయబద్ధంగానే వెళ్దామనేదే నా ఆలోచన. తప్పనిసరిగా కుదిరినంత వరకు నేను ప్రయత్నం చేస్తాను. కుదిరినంత వరకు తప్పనిసరిగా. ఒకవేళ కుదరకపోతే వ్యక్తిగత దాడులకు దిగుతారా? వ్యక్తిగత దాడి ఇప్పుడు మన చేయి దాటిపోయిందండి. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనుకో, 1 సంవత్సరం పాటు ట్రై చేస్తాం. 30 సంవత్సరాల క్రితం జరిగింది కదా. ప్రయత్నం చేయడం వరకే మన వంతు. ప్రయత్నం చేసి ఇదిగో ఇది తప్పు జరిగింది, వీళ్ళు వ్యక్తులు అని చెప్పని ప్రపంచాన్ని తెలియజేయడానికే నా తపన. అంతే. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనేది నా తపన. ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారండి? ఒకవేళ తప్పనిసరిగా వాళ్ళకి ఎలాంటి శిక్ష న్యాయస్థానం విధిస్తుందో అలాంటి శిక్ష. అలాంటి క్రూరంగా చంపిన వ్యక్తులకి న్యాయస్థానానికి అనిపిస్తుంది కదా, ఇదైతే న్యాయం అని చెప్పని అనిపించింది అనుకోండి, ఈ శిక్ష అయితే కరెక్ట్ అని చెప్పని అనిపిస్తే ఆ విధంగా శిక్ష. కానీ నా ఉద్దేశం మాత్రం వాళ్ళకి శిక్ష పడాలి అనేది నా యొక్క తపన. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి పనికొచ్చే వ్యక్తి అండి. అంటే ఒక రాష్ట్రం మొత్తం పూర్తిగా దాని యొక్క రూపురేఖలు మారిపోయాయి ఆయన కానీ ఉండుంటే. రానున్న కాలంలో ఆయన 200% ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి డెఫినెట్గా అవుతారు ఆయన. అందుకే వాళ్ళు భయంతో చంపింది. అది అంతే ధైర్యంగా పోనీ ఆయన తప్పు చేసి ఉంటే పోనీ ఆయన మీద ఏదో కేసు పెట్టి ఆ కేసే తేల్చేది కదా. అంత దారుణంగా చంపాల్సిన అవసరం లేదు. అంతమంది భవిష్యత్తుని దెబ్బతీసిన వ్యక్తుల మీద డెఫినెట్గా నాకు బాధ ఉంది. ఒక మంచి భవిష్యత్తు, ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు మిస్ అయిపోయింది అనే తపన ఆ కుటుంబ సభ్యుడిగా నాకు ఇప్పటికీ ఉంది. ఆ కుటుంబ సభ్యుడిగా ఇప్పటికీ ఉంది అంటున్నారు. ఆ బ్రాండ్ కానీ, ఆ వారసత్వం కానీ తీసుకున్న మీరు కానీ, రాధా గారు కానీ ఎందుకు రాజకీయాల్లో అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేకపోతున్నారు? దానికి కారణాలు ఏంటండి అసలు? అంటే రాణించలేకపోవడానికి కారణాలు ఏంటి? పైగా మీరు ఉన్నత చదువులు చదివారు, జాబ్ రిజైన్ చేశారు, అయినా ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు?
నాగరాజ్ గారు, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. హ్మ్. అయితే వంగవీటి మోహన్ రంగా గారితో అసలు పోలిక నాకు తెలిసి అలాంటి వ్యక్తి ఈ ఈ ప్రపంచంలో కూడా లేడనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న స్థాయి వ్యక్తి అతి తక్కువ కాలంలో ఆయన చనిపోతే న్యూస్ ఇండియాలో కాదండి చెప్పింది, బీబీసీలో కూడా బీబీసీ రీడ్. చెప్పారు. మరి బీబీసీ లెవెల్లో చెప్పిన వ్యక్తి అంటే తప్పనిసరిగా నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమాత్రం కూడా నాకు తప్పని అనిపించట్లేదు. అంటే ప్రొద్దున లెగిస్తే ఎవరి సమస్యని నేను ఎంతవరకు సాల్వ్ చేయాలి అనేది కాదు, నా దగ్గరికి సమస్య తీసుకుని ఎవరన్నా వ్యక్తి వస్తే ఏం చేసైనా కానీ అతని సమస్యని నేను తీర్చగలిగితే చాలు అని ఆనందపడేటువంటి ఒక గొప్ప మనస్తత్వం. అది కోట్లల్లో ఒకళ్ళకు ఉంటుందండి. అది ఆయన నిజంగా ఒక కారణజన్ముడు. ఆయనతో పోల్చుకోవడం చాలా 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 తప్పది. కాకపోతే ఆ స్థాయిలో కాకపోయినా దానిలో 10% అన్నా మేము చేయగలిగితే తప్పనిసరిగా ఆయన ఆశయం ఎలాంటి ఒక మంచి రాష్ట్రం, మంచి జీవితం ప్రజలకు అందించాలి, పేద బడుగు బలహీన వర్గాలకు అందించాలని ఆయన అనుకుంటున్నారో అది చేయడానికి నా తమ్ముడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని స్థాయి అంతకు సరిపోలేదు. అది సరిపోలేదనే నేను ఇంతకుముందు కూడా చెప్పా. నా తమ్ముడికి పోటీగా రాలేదు, నా తమ్ముడితో కలిసి పనిచేద్దామని వచ్చాను. కానీ చాలా బాధ అనిపించింది ఏంటంటే, ఏ రోజైతే తను స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది వ్యక్తులకు సంబంధించింది కానీ ఒక పార్టీకి కాదని, ఆ రోజు నుంచి నా మనసు బాధపడి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక నుంచి రాధా రంగా మిత్రమండలి కానీ వంగవీటి అభిమానులందరికీ కూడా ఇంకా నేనే పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పని ఆ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నాను. ఓకే. తప్పనిసరిగా నా ప్రయత్నం ఆ 10% ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అది ఎంతవరకు వెళ్తుందో చూస్తాను. ఎప్పుడైతే రాధా గారు హ్మ్. అది కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగింది, పార్టీకి సంబంధించింది కాదు అని చెప్పారో, అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటండి అసలు? చాలా బాధ అనిపించిందండి. రంగా గారు అబ్బాయినా ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన కోసం బ్రతికిన మనిషి కాదండి రంగా గారు. ప్రజల కోసం బ్రతికాడు ఆయన. అలాంటి ఒక ప్రజా ప్రతినిధిగా కాకుండా పేద ప్రజలకు ఒక దేవుడుగా ఆయన కొలుస్తుంటారు కదా ఇప్పటికీ కూడా. ఆయన కడుపును పుట్టి ఏ పరిస్థితుల్లో ఆ మాట అనాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. సరే, ఇక దాని గురించి ఆలోచించే కంటే ఏ రోజైతే నేను ఈ ప్రయాణం కలిసి మా తమ్ముడు నేను కలిసి చేద్దామని వచ్చానో, తన మాటతో నాకు అర్థమైంది ఏంటంటే ఈ బాధ్యత నుంచి తను తప్పుకోదలుచుకున్నాడేమో అని అనిపించింది. ఇక అందుకే పూర్తి బాధ్యతలు రాష్ట్రం మొత్తం కాదు, ఎక్కడైనా వంగవీటి రంగా గారి అభిమానులు ఎక్కడున్నా వాళ్ళకు సంబంధించిన పూర్తి బాధ్యతలు నా మీద పడినాయి అని, ఆ బాధ్యతను నేను ఎంతో గౌరవంగా ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నాను. అంతేగా, ఇంక అంతమించి ఇంకా నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. పోనీ ఈ విషయం గురించి ఎందుకు అనాల్సి వచ్చింది అనే విషయం కనుక్కోవడానికైనా ఏమైనా ట్రై చేశారా? ప్రయత్నం చేసినా ఉపయోగం లేదని అనిపించిందండి. ఎందుకంటే నేను కాదు, నాకన్నా ఎక్కువ హక్కుదారులు ఎవరు? రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, రంగా గారితో జర్నీ చేశారు ఎంతోమంది కుటుంబాలు. వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళి అడిగేశారు ఆయన్ని. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణం వెళ్ళటం, ఇంటి దగ్గర వాళ్ళందరికీ హక్కు ఉందండి. వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరినీ బాబాయ్ బాబాయ్ అనే పిలుస్తాం. అంటే రంగా గారి అన్నదమ్ములు కిందే వాళ్ళని ట్రీట్ చేస్తారు. మమ్మల్ని కూడా వాళ్ళని బాబాయ్ అనే పిలవమని చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళారు, మాట్లాడారు. నువ్వు మాట్లాడింది చాలా తప్పు అని చెప్పి ఖండించారు. అందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను కలవడం జరిగింది. ఏంటి బాబాయ్ ఎందుకు ఇట్లా మాట్లాడాడు, ఏమన్నా మీకన్నా సమాధానం చెప్పాడంటే ఏ సమాధానం లేదు అని అన్నాడు. కాబట్టి ఇక దాని మీద మనం చర్చించే కంటే ఆ బాధ్యతను నేను తీసుకోవాలి అని చెప్పని నేను ఆలోచించుకుని ఇక నేను ముందుకెళ్ళడం సాగించడం.